ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు చాలా తొందరగా ఇది వినాలమ్మా. నిన్ను వెంటాడుతున్న సమస్యలు ఇప్పుడే నీ నుండి తొలగించేస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ దుర్గమ్మ తల్లి మాటలు వినమ్మా. ఇంతకు ముందు ఏమున్నా లేకున్నా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత, నెమ్మది, అలాగే సంతోషం అనేది ఉండేది. ఎలాంటి దిగులు ఏమీ లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండేదానివి. నీ సుఖమైన జీవితం మేఘంలా ఇప్పుడు తొలగిపోయింది. కారు మబ్బు లాంటి బాధలు ఇప్పుడు నిన్ను చుట్టుకున్నాయి. కష్టమైన రోజుల్ని గడుపుతున్నావు. నిన్ను ఇప్పుడు కష్టాలు అనేవి కట్టిపడేశాయి కదా. నీ సంకోచం, రాత్రులు నిద్ర లేకుండా మనసులో అలజడి, ఎంతో అవస్థపడుతున్నావు. కన్నీళ్లు ధారలుగా కారుతూ గుండెల్లో బాధని మోస్తున్నావు. నాకు మంచి రోజు రాదా అని ఎదురు చూస్తున్నావు. ఎందుకు నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు అంటే మంచి కోసం ఎదురు చూస్తున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఆలోచిస్తూ, ఎక్కడ నేను తప్పు చేశాను అని ఆలోచిస్తూనే ఉన్నావు. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు కదమ్మా, మరి ఎందుకు నాకు ఎన్ని సమస్యలు అని నన్ను ప్రశ్నిస్తున్నావు. దుర్గమ్మ, నాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు విముక్తి వస్తుంది అని నన్ను ఆరాధిస్తున్నావు. ఎందుకు నాకు అంతా చెడుగానే ఉంటుంది, చెడు అనుభవంగానే ఉంటుంది. నమ్మిన వారు మోసాలు చేశారు. అందరి పట్ల నేను న్యాయంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, కానీ నన్ను మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు అని ఇలా ఎన్నో ప్రశ్నలతోటి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. వెలుతురు ఉన్నప్పుడే నీకు కళ్ళు మసక కారిపోతున్నాయి. ఎందుకో తెలుసా, పట్ట పగలే నీకు చీకటమయంలా అనిపిస్తుంది. ఎందుకంటే నీ కళ్ళ నిండా కూడా కన్నీరు పొరల కమ్మేసింది. కష్టంతో వచ్చిన ఆ కన్నీరు వలన నువ్వు వెలుతురిని చూడలేకపోతున్నావు. సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది. మొత్తానికి నిన్ను నువ్వుగా లేవు తల్లి. అసలు ఎప్పుడు నయం అవుతావు అనేది నీకే తెలియటం లేదు. దిగులు పడకుండా ఇప్పుడు ఈ అమ్మ చెప్పేది విను. కొన్ని విషయాలు నీకు చెప్పే తీరాలి. నీ భవిష్యత్తు మీద ఆశ కలగాలి. ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు తొలగుతాయి అనే ఒక నమ్మకం కలగాలి. ఈ తల్లి మీద నీకు నమ్మకం ఉంది, కానీ నీ మీదే నీకు నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి. ఇప్పుడు నీకు అంతా మంచిగా లేదు, కానీ రాబోయే కాలం మాత్రం నీకు చాలా మంచిగా ఉంటుందమ్మా. ప్రతి దానికి కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది కదా. కాబట్టి దేనికి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఎలా ఉంటుందో, ప్రతి దానికి ముగింపు ఎలా ఉంటుందో, ఇక్కడ నీ యొక్క కష్టానికి కూడా కడతీర్పు అనేది ఉంటుంది. ఇక్కడ ఏదీ కూడా నిరంతరంగా లేనప్పుడు నీకు వచ్చిన మసకబారిన చీకటి లాంటి కష్టాలు, కన్నీళ్ళు నిరంతరం ఎలా ఉంటాయి అనుకుంటున్నావు తల్లి? అన్నీ మారుతాయి, తప్పకుండా మారుతాయి. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనేది అక్షర సత్యం. మంచిదానివి తల్లి నువ్వు. మంచి మనసు కలదానివి. ఇప్పుడు కష్టపడుతున్నా ఆ తరువాత చాలా ఆనందంగా ఉంటావు. ఇప్పుడు నీ కష్టం చూసి నువ్వు బాధపడినా రేపు వచ్చిన ఆనందం చూసి నువ్వే సంతోషపడిపోతావు. నాకు మంచి రోజులు వచ్చాయి అని సంబరపడిపోతావు. చెడ్డవారు ఇప్పుడు సుఖంగా ఉండవచ్చు, కానీ వారు ఖచ్చితంగా కష్టమైన రోజులు ఎదుర్కొంటారు. అన్ని రోజులు నిలకడగా ఉండవు కదా.
కాబట్టి ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా చేసుకో. దేన్నైనా సరే ఎదిరించి నిలువు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే వారికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు నిజాయితీ గలవానివి, అందుకే ఈ అమ్మ యొక్క అనుగ్రహం నీకు కలిగిందమ్మా. అతి త్వరలో నీ బాధలన్నిటినీ కూడా నీకు దూరం చేస్తాను. కాబట్టి నువ్వు ఏం చేసినా సరే ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పనుల్ని నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయి తల్లి. నీకు పక్క బలంగా ఈ తల్లిని ఉంటాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీలోనే నన్ను చూడగలవు తల్లి. దుర్గమ్మ అని కళ్ళు మూసుకుంటే నీ కళ్ళ ముందు నేను ఉంటాను తల్లి. పూజా గదిలో దీపారాధన చేసినప్పుడు ఆ వెలుగులో నా రూపం నీకు కనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో నా మాట, నా పలుకు, నా పాట అన్నీ కూడా నీకు వినపడతాయి. అంటే నా అనుగ్రహం నీకు ఉన్నట్టే కదా. వెంటనే ఒక క్షణం నా వైపు చూడు. సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను. అంతా ఈ తల్లిమయంగా నీకు కనిపిస్తుంది. దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. మిగిలింది ఈ తల్లిని నేను చేస్తాను. నీకు చెడు అనేది దగ్గరికి రాకుండా తరిమి కొడతాను. నిన్ను ఎవరైతే లెక్కల్లో పెట్టుకోకుండా ఉంటారో వారే ఆశ్చర్యపడేలా నీ ఎదుగుదల అనేది ఉంటుంది. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా నీకు అందిస్తాను. అంతవరకు నువ్వు అలసిపోకు తల్లి. నేను నిన్ను ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళను. నా బిడ్డవైన నీకు ఎప్పుడూ అండగా ఉంటాను. ఎవరి దగ్గర కూడా నిన్ను తక్కువ కానివ్వను. నీ జీవితం ఎవరి సొంతం కాదు, నీకే సొంతం. నీ జీవితం నీది. కాబట్టి నీ జీవితం మంచిగా ఉండాలి అంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు వచ్చిన కారు మబ్బు లాంటి, మేఘం లాంటి చీకటిని వదిలి నువ్వు బయటికి రావాలి. నీ ఆలోచన ఆ కారు మబ్బు లాంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. ఏమీ కాదు, నేను ధైర్యంగా ఉంటాను, ఈ కష్టాన్ని నేను ఎదుర్కొంటాను అని ధైర్యంగా ఆ మేఘాన్ని తప్పించుకునిరా. మంచి వెలుతురు నీకు కనిపిస్తుందమ్మా. స్వచ్ఛంగా నీ యొక్క జీవితం నీ కళ్ళారా నువ్వే చూడగలుగుతావు. నీకు ప్రతి పనిలో ఆదరణగా నేను ఉంటాను. నీకు అన్ని పనులు కూడా సులువుగా అయ్యేటట్లు నీ తల్లి నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేనికోసమైతే కోరుకుంటావో అది తప్పకుండా జరిపిస్తాను. పెళ్లి కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఇలా ఏదైనా సరే నేను నీ కోరిక తీరుస్తాను. నువ్వు ఆశ అనేది పడుతున్నావు కదా, ఆ ఆశ తీరాలి అని ఎదురు చూస్తున్నావు కదా, అది నీకు అనుకూలంగా మంచిదిగా మారుతుందమ్మా. ఒక్క విషయం తల్లి, నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు. ఆత్మస్థైర్యంతో ఉండు. ఏదైనా సరే చేయగలను అనే నమ్మకంతో ఉండు. జీవితంలో అందరిలాగా నేను కూడా బ్రతకాలి అని ఆశపడుతున్నావు కదా, తప్పకుండా నీ ఆశ నెరవేరుతుంది. నీ తల్లి చెప్పినట్లుగా అంతా సవ్యంగా జరుగుతుందమ్మా. నీ యొక్క మంచి గుణానికి నీకు మంచే జరుగుతుంది. ఏదీ నీకు కొదవ లేకుండా తప్పకుండా నీకు అన్నీ అందుతాయి. నీకు మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది, కానీ నీకు తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటు వల్ల ఆవేశంతో తొందరగా నిర్ణయం తీసేసుకుంటావు. ఇప్పుడు కష్టం వచ్చింది, ఏం చేయాలి అని ఆందోళన పడిపోతావు. ఆనందంగా ఉన్నప్పుడు వెంటనే ఆనందపడిపోయి అందరితోటి పంచేసుకుంటావు. దిగులు వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చుని నాకేంటి కర్మ అని దిగులు పడతావు. అలా ఎప్పుడూ ఉండకూడదు. అన్ని సందర్భాలని నువ్వు పక్వంగా తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలవు. నీ ఆలోచనలన్నీ కూడా నీకు అనుకూలంగా సానుకూలంగా మారాలి. ఈ యొక్క భక్తి నా మీద ఎలా ఉందో నీ జీవితం పైన నీకు నమ్మకం అనేది ఉండాలి. నీ మీద నమ్మకం అనేది పెంచుకోవాలి. అప్పుడే నీకు అంతా అనుకూలంగా మారుతుంది. నీ కోరిక తీరుతుంది. నీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇది దైవ నిర్ణయం అని నేను చెబుతున్నాను కదమ్మా. ఈ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇన్ని ధైర్యమైన విషయాలు నూరిపోస్తున్నాను అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పమ్మా. కాబట్టి నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. నన్ను తలుచుకుని నా పేరు నామస్మరణ చేసిన నీకు అంతా మంచి జరగకుండా ఇంకేముంటుంది చెప్పు. చెడు అనేది నీ పక్కకి రానివ్వకుండా అంతా నీకు మంచిగానే ఉంటుంది. నీ జీవితంలో నీకు ఒక రక్షణగా ఉంటాను.
ఈ దుర్గమ్మ తల్లిని కొలిచిన వారు ఎప్పుడూ కూడా ధైర్యవంతులుగా ఉంటారు. ఓటమి ఎరగరు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. సంతోషంగా ధైర్యంగా ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.